హాయ్ అండి. ఎన్ని రకాల చికెన్ పకోడీలున్నా పాతకాలం నుంచి వస్తున్న పద్ధతి అందరూ ఇష్టపడతారు. ఎటువంటి వేరే వేరే మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకొని చక్కగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. ఇందులో 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక ఫుల్ నిమ్మకాయ రసం, అదేవిధంగా 1 ½ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ చికెన్‌కి పట్టేటట్టు ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మసాలా కలిపిన తర్వాత కనీసం 1 గంటన్నా పక్కన పెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఒక పూట ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా బావుంటుందనమాట చికెన్ అనేది. నేను 1 గంట పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ మసాలా చికెన్ లోపల వరకు చక్కగా పట్టేసి టేస్టీగా ఉంటుంది. ఇందులో 6 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా కలిపేసి ఈ పిండిని ఆ చికెన్‌లో వేసేసి కలుపుకోవాలి. మనకి దీనికోసం ఎటువంటి వేరే వేరే మసాలా పొళ్ళు గానీ అవేమీ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు, సన్నగా తరిగిన కరివేపాకు కూడా కొంచెం వేసుకొని అన్నీ వేసి కలుపుకోవాలి. ఈ చికెన్‌లో ఉన్న తేమే సరిపోతుందండి. ఒకవేళ మరీ అసలు పిండి కలవట్లేదు అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల నీళ్లు చల్లుకోవచ్చు. అవసరాన్ని బట్టి చల్లుకోవాలి. చూసారు కదా, పిండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఆయిల్‌లో వేసి ఒక్కొక్క ముక్క డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాకుండా అలానే లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ముక్కలన్నీ చక్కగా వేగేటట్టు వేయించుకోండి. ముక్క 80% కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి రెండోసారి వేయించుకోవాలండి. ఆ విధంగా వేయించుకుంటే ఎక్స్ట్రా కలరు వస్తుంది, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా వేయించేసుకొని 80% కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసి మిగతా ముక్కలన్నీ ఇదే విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. చాలా రకాలుగా చాలా స్టార్టర్స్ చేయొచ్చు. కానీ పాతకాలం నాటి నుంచి వస్తున్న పద్ధతిని ఎవరైతే మర్చిపోలేరు. చూసారు కదా, నేను చికెన్ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఒక్కసారి ఆయిల్‌లో వేయంగానే చాలా తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా వస్తుందన్నమాట. బాగా కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మనం వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చిని చీరేసి వేయించి వేసామనుకోండి, తింటున్నప్పుడు మనకి ఎటువంటి సాస్ కూడా అవసరం లేదనమాట. చక్కగా కరివేపాకు, పచ్చిమిర్చి ఇదే సరిపోతుంది. అది చక్కగా చిన్న ముక్క కొరుక్కొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత క్రిస్పీగా వస్తుందనండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడటానికి చాలా టెంప్టింగ్‌గా ఉంది కదా. ఒకవేళ మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే కొంచెం చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేయించిన కరివేపాకు, వేయించుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా నేను వేయించిన జీడిపప్పులు కూడా వేసానండి. ఈ విధంగా వేసేసి మనం నిమ్మరసం చల్లుకొని తింటే గనక టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.